హలో ఎవ్రీవన్, ఈ పిల్లలు చదువులేమో కానీ మనం చదువుకుంటున్నట్టుందండి. మొన్న మ్యాథ్స్ ఫెయిర్ జరిగింది కదా, ఆ రోజు ప్రాజెక్ట్ చేసుకురమ్మన్నారంట. భవిష్ని చేస్తావా అని కూర్చున్నాడు. చేయకైతే తప్పదు కదండి, ఇంకా వాళ్ళు ఒకసారి ఏదైనా పట్టుకున్నారంటే అస్సలు వదలరు కదా. ఇంకా వీడు ఎలాగా వదిలేలా లేడు, నన్ను చేసేవారికి ఊరుకోడు అనేసి యూట్యూబ్లో ఏది ఈజీగా అయిపోతుందని సెర్చ్ చేస్తే నాకు ఒక ఎడిషన్ వీలని ప్రాజెక్ట్ కనిపించిందండి. సరే ఇదైతే ఈజీగా ఉంది కదా, అలాగే ఇదైతే వాడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి ఈ సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ ప్రాజెక్ట్ చేయడానికి 2 కలర్స్ చార్ట్స్ తీసుకొచ్చాను అనమాట, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్. ఎల్లో కలర్ చార్ట్ కింద బేస్ అనమాట, పైన రెడ్ కలర్ రొటేట్ చేయడానికి ఒక వీల్ కట్ చేసి పెడదామని ఫిక్స్ అయ్యాను. తర్వాత ఎల్లో కలర్ చార్ట్ మీద ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి. తీసుకుని సర్కిల్ గీసుకుని సెంటర్ పాయింట్ మార్క్ చేసుకుని ఇలా లైన్స్ గీసుకోవాలన్నమాట. మనకి ఈక్వల్ పార్ట్స్ రావాలి అంటే ఇలా ఈ లైన్స్ మధ్యలో గ్యాప్ కూడా మెజర్ చేసుకుని కరెక్ట్గా మిడిల్లో ఒక డాట్ అనేది చేసుకుని మనం ఇలా లైన్స్ గీసుకుంటే మనకి అన్ని ఈక్వల్ పార్ట్స్ కింద వస్తాయండి. లేదు అంటే మనం చేసినా కూడా గజిబిజిగా అనిపిస్తుంది. అందుకనేసి నేను ఇట్లా మార్క్ చేసుకుని లైన్స్ అయితే గీసానండి. ఇప్పుడు చూపించా కదండి, 2 లైన్స్ మధ్యన గ్యాప్ స్కేల్తో మెజర్ చేసుకుని మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకుని మన లైన్స్ అయితే మాత్రం గీసుకోవాలండి. లేదు అంటే అన్ని ఈక్వల్గా రావన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్టుగా లైన్స్ అన్ని డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి మనం స్కెచ్ పెన్తో డీటెయిలింగ్ అనేది ఇచ్చేసుకోవాలండి. ఇలా స్కెచ్ పెన్తో డీటెయిలింగ్ మొత్తం గీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, బాటిల్ క్యాప్ని ఇవి 2 లైన్స్ ఉన్నాయి కదా, 2 లైన్స్ టచ్ అయ్యేలా పెట్టుకుని సర్కిల్స్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా టచ్ అయ్యేలా పెట్టుకుని సర్కిల్స్ డ్రా చేసుకుంటే ఏంటంటే మొత్తం అన్ని కూడా ఈవెన్గా వస్తాయి అనమాట. మనకి సర్కిల్స్ డ్రా చేసుకున్న తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉందని ఒకసారి కట్ చేశానండి. మామూలు షేప్ తర్వాత తీసుకుందాము. ఫస్ట్ అయితే డీటెయిలింగ్ ఇచ్చిన తర్వాత కట్ చేద్దాము షేప్ అనేసి మామూలుగా కట్ చేసుకుని స్కెచ్ పెన్తో సర్కిల్స్ అన్ని కూడా డీటెయిలింగ్ ఇస్తున్నాను అనమాట. ఇలా మొత్తం అంతా డీటెయిలింగ్ ఇచ్చేసిన తర్వాత ఇలా స్కెచ్ పెన్తో సర్కిల్స్ అన్ని డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ షేప్ ఎట్లా ఉందో అలానే నీట్గా ఎడ్జెస్ అవి కూడా చాలా నీట్గా కట్ చేసుకోవాలండి. వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం టాప్ ఒక వీల్లాగా రెడ్ చార్ట్ అనేది ప్రిపేర్ చేద్దామన్నాను కదా, ఆ చార్ట్ని మనం ఏ ప్లేట్ అయితే యూజ్ చేసి ముందు ఎల్లో దాని మీద సర్కిల్ తీసుకున్నామో అదే ప్లేట్తో రెడ్ చార్ట్ మీద కూడా సర్కిల్ అనేది డ్రా చేసుకుని ఆ చార్ట్ని ఆ సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి ఇక్కడ ఎడిషన్స్ అనేవి వీల్లో తిప్పినప్పుడు కనిపించడానికి ఒక పార్ట్ మార్క్ చేసుకుని వీడియో క్లిప్లో చూపించినట్టుగా కట్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి కట్ చేసుకుని మనకి వీల్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒకసారి చెక్ చేసి చూపిస్తే చూడండి మీకు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఇలా మనకి కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏమైతే ఎడిషన్స్ రాయాలని అనుకుంటున్నామో అవి చార్ట్ మీద రాసేసుకోవాలండి. రాసేసుకుంటే సరిపోతుంది. నేను ఏంటి అంటే పెన్సిల్తో రాస్తున్నాను అనమాట. స్కెచ్ పెన్తో డైరెక్ట్గా రాస్తే ఒకవేళ ఏదైనా మిస్టేక్ రాస్తే మళ్ళీ అరెస్ట్ చేయడానికి ఉండదని ఒకసారి పెన్సిల్తో రాసి తర్వాత స్కెచ్ పెన్ తోటి నేను రాస్తానండి. మళ్ళీ ఇలా అన్నీ రాసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్కెచ్ పెన్తో మళ్ళీ ఎడిషన్స్ అనేవి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఆన్సర్స్ కూడా రాసుకోవాలండి. ఇక్కడ కింద గ్యాప్ ఉంది కదా సర్కిల్ కింద, అక్కడ ఆన్సర్స్ అనేవి రాస్తే మనకి సరిపోతుంది అనమాట. వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఆన్సర్స్ అలానే ఎడిషన్స్ అన్నీ రాసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక షర్ట్ బటన్ కానీ ఇలా ఏవైనా బటన్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, దానికి 2 హోల్స్ ఉన్న బటన్ తీసుకున్న పర్లేదు. నేనైతే ఇది జ్యువెలరీ మేకింగ్కి వైర్ వస్తుంది కదా, ఆ వైర్ తీసుకున్నాను అనమాట. తీగ అంటారు కదా, తీగ తీసుకొని ఒక 2 హోల్స్ మధ్యలో అలా గుచ్చానండి. గుచ్చిన తర్వాత చార్ట్కి అయితే మాత్రం ఎల్లో చార్ట్ రెడ్ చార్ట్కి కలిపి ఒకే హోల్ చేయాలండి. ఒకే హోల్ నుంచి 2 హోల్ నుంచి తీసుకున్నాం కదా, ఆ తీగని లోపలికి పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత కింద లాక్ చేసేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా లాక్ చేసుకున్నామంటే మనం ఆ బటన్ అనేది ఊడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు చూడండి వీల్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది. 5 + 9 = 14, 8 + 5 = 13 అట్లా అనమాట. ఈ వీల్ మీకు ఎలా అనిపించింది? మన వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అది కొంచెం స్టిఫ్గా ఉండడానికి కార్డ్బోర్డ్ తీసుకుని మీరు స్టిక్ చేసుకున్న పర్లేదు. నేనైతే భవిష్ది పాత టెక్స్ట్ బుక్ ఉంటే దాని కవర్ తీసుకుని ఇట్లా స్టిక్ చేశాను అనమాట అండి. స్టిక్ చేసి దానికి అంటించేసాను గమ్ వేసి. లేదు మీ దగ్గర కార్డ్బోర్డ్ ఉంది అంటే కార్డ్బోర్డ్ కూడా సేమ్ ప్లేట్ మనం ఆల్రెడీ యూజ్ చేసిన ప్లేట్ ఉంది కదా, అదే ప్లేట్ సర్కిల్ డ్రా చేసుకుని కట్ చేసుకుని స్టిక్ చేసుకోవడమే. స్టిక్ చేసుకుంటే మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. పిల్లలతో ఏముందండి చింపేస్తారు కదా, అందుకని కొంచెం స్టిఫ్గా ఉంటుంది. నేను వీడియో రికార్డ్ అవుతుంది అనుకుని ఇవన్నీ డీటెయిలింగ్స్ అన్ని ఇచ్చేస్తున్నానండి. ఎడిషన్ వీలని రాసేసాను. ఇలా చూసేసరికి రికార్డింగ్ ఆగిపోయిందండి. మళ్ళీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసేసరికి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఒకసారి పెన్సిల్తో ఫస్ట్ అయితే రాసుకుని తర్వాత డీటెయిలింగ్ ఇచ్చేసుకున్న తర్వాత మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుందండి. ఎడిషన్ వీల్ అనేది ఎలా అనిపించింది ప్రాజెక్ట్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.